ఇంకో ఏడాదిన్నర తర్వాత రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని జగన్ నిన్న ప్రకటించారు. ఇది మంచిదే, ఎందుకంటే తన పాలనలో గుంతలమయంగా మారిన రోడ్లు కూటమి ప్రభుత్వంలో ఎలా మారిపోయాయో చూడొచ్చు. రివర్స్ టెండరింగ్ పేరుతో తను ఆపేసిన పోలవరం ప్రాజెక్ట్ ని కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేసిందో చూడొచ్చు. జే బ్రాండ్ మందుతో కూలిపోయిన కుటుంబాలు కూటమి పాలనలో మళ్లీ ఎలా నిలదొక్కున్నాయో చూడొచ్చు. తన కస్టమర్లు తన కమిషన్ల కోసం రాత్రికి రాత్రి ఇసుక పాలసీ రద్దు చేస్తే ఏడాది పాటు పనులు లేక పస్తులున్న భవన నిర్మాణ కార్మికులు కూటమి పాలనలో ఇప్పుడు చేతి నిండా పనితో ఎంత హాయిగా ఉన్నారో చూడొచ్చు. భోగపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యాక ఉత్తరాంధ్ర వైభోగం చూడొచ్చు. 3 రాజధానుల పేరుతో తాను శ్మశానంగా మార్చాలనుకున్న అమరావతి కూటమి పాలనలో ఎంత వెలిగిపోతోందో చూడొచ్చు. పాస్ పుస్తకాల నుండి హద్దురాళ్ల దాకా తన బొమ్మ వేసుకున్న తనని జనం ఎన్ని బూతులు తిట్టుకున్నారో తెలుసుకోవచ్చు. నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ రంగులు లేని స్కూల్ బిల్డింగ్లు, రాజకీయ నాయకులు ఫోటోలు లేని టెక్స్ట్ బుక్స్, చిక్కీల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోకుండా మహాతల్లి డొక్క సీతమ్మ పేరుతో నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని చూడొచ్చు. కేంద్రం ఇచ్చే పంచాయతీ నిధులను కూడా బట్టన్ నొక్కేసి లాగేసుకున్న తన ప్రభుత్వంలో కళ తప్పిన గ్రామాలు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలా కళకళలాడుతున్నాయో చూడొచ్చు. కేసుల కోసం తప్ప రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఒక్క కోరిక కూడా కోరని తన పాలనకి ఇప్పుడు కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులకి మధ్య తేడా తెలుసుకోవచ్చు. ప్రతి నెల పేదల ఇళ్లకు స్వయంగా వెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు కనబడకుండా పరదాలు కట్టుకొని చేసిన తన పర్యటనలకి మధ్య ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే జగన్ చేసిన పాదయాత్ర తనకి కళ్ళు తెరిపిస్తుంది. తనకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థమయ్యేలా చేస్తుంది. 11ని కనీసం 22కి పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. 2029లో కూడా 2024 ఫలితాలు రిపీట్ అవుతాయని ముందే తెలుస్తుంది. ఓడిపోతామని తెలుస్తుంది కాబట్టి ఎన్నికల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బు ఆదా అవుతుంది.